నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న శివాలయం నందు ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భముగా మరియు ఫిబ్రవరి 2వ తేదీ వసంత పంచమి సందర్భముగా ఈ రెండిటిని పురస్కరించుకొని శ్రీ గురుకృపా కళాక్షేత్రం శ్రీమతి సురభి గాయత్రి గారి శిష్యులు మరియు శ్రీ గురుదత్త కళా నిలయం శ్రీమతి పురాణం కల్పన వెంకటేశం గారి శిష్యులు శ్రీమతి బాలాగారి చిన్నారులు 80 మందికి పైగా శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. అలాగే వసంత పంచమి సందర్భముగా చిన్నారులకు సరస్వతీదేవి అనుగ్రహంతో ఆలయ ప్రధాన అర్చకులచే పెన్నులను ఇవ్వడం జరిగింది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల పిల్లలలో ఏకాగ్రత పెరిగి చురుగ్గా ఉంటారని, సూర్యునికి సంబంధించి 12 మంత్రాలకు 12 ఆసనాలు వేయడం జరుగుతుందని నృత్య గురువులు శ్రీమతి సురభి గాయత్రి గారు, వారి శిష్యులు కల్పన గారు మరియు బాలా గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నృత్య చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేడం, ఎవ్రీ ఇయర్ ఈ శివాలయంలో మీరు నృత్యంతో పాటు ఈ సూర్య నమస్కారాలు కూడా చిన్నారుల చేత జరిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఇలా జరిపించడం పిల్లల చేత? అంటే సూర్య నమస్కారాలు చేయించడం అంటే మనకి యోగా గుర్తుకొస్తుంది. సూర్య నమస్కారాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది యోగా. ఎవరికైనా యోగా అంటే ముందుగా గుర్తుకొచ్చేది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాల వల్ల పిల్లలందరికీ అంటే ఒక్కొక్క యోగాసనం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అంటారు. కానీ సూర్య నమస్కారాల వల్ల ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు ఎవరికైనా దానివల్ల ప్రయోజనం ఉంటుందన్నమాట. అంటే ఏ ఆసనం చేసినా చేయకపోయినా సూర్య నమస్కారాలు ఒక్కటి చేసినా చాలన్నమాట. పిల్లలకి అంటే గుర్తు రావట్లేదు, చదివింది గుర్తుండట్లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటన్నిటికీ సూర్య నమస్కారాల వల్ల పిల్లలకి ప్రయోజనం ఉంటుందన్నమాట. అంటే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, పిల్లలకి, ఆడవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఎవరికైనా దానివల్ల మేము సూర్య నమస్కారాలు చేయించడం జరిగింది. పైగా సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం మనకి. మాకు ఏంటంటే ఇప్పుడు డాన్స్ అనేది మన సంప్రదాయం ప్రకారం సంస్కృతి సంప్రదాయాలకి విలువైనది అన్నమాట భరతనాట్యం అనేది. ఇప్పుడు దానికోసమని సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష దైవము. మాకు డాన్స్లో కూడా సూర్య భగవానుడి మీద చాలా సూర్యాష్టకంకి కానీ అట్లా చాలా వాటికి మేము డాన్స్ మేడం గారి పిల్లలకి చెప్పించడం జరిగింది. సో అందుకని ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి పిల్లలందరూ చేయగలిగింది ఏంటంటే సూర్య నమస్కారాలు. దానికి పిల్లలకి ఏదైనా మంచి ప్రయోజనం ఉంది అంటే మేడం గారు ఎప్పుడు పిల్లలకి దాన్ని చేయించడానికే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఈరోజు గురుకృపా కళాక్షేత్రం తరఫున మరియు గురుదత్త కళా నిలయం చిన్నారులందరి చేత మేము మామూలుగా కూడా ఇన్స్టిట్యూట్లో చేయిస్తూ ఉంటాం సూర్య నమస్కారాలు. అలా అలవాటు ఉంది కాబట్టి యాక్చువల్లీ రథసప్తమి రోజు చేయించాలి అనుకున్నాం మేము. ఆ రోజు పిల్లలు కుదరలేదు, అంటే స్కూల్స్కి వెళ్ళిపోతారు కాబట్టి కుదరలేదు. దానికి ముందు వసంత పంచమి వచ్చింది. సరస్వతీదేవికి ముఖ్యమైన రోజు వసంత పంచమి. దానికి మేము ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఆ రోజు పిల్లలకి పెన్నులు ఇవ్వడము, అమ్మవారికి పూజ చేసి అలా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు కూడా మిస్ అయ్యారన్నమాట చాలామంది. సో ఈ రోజు ఏంటంటే ఆదివారం అయ్యేసరికి సూర్య భగవానుడికి ముఖ్యమైన రోజు. ప్లస్ మనకి మూలపేట శివాలయంలో సూర్య భగవానుడి ఆలయం ఉంది, సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. ఇంకా పిల్లలందరికీ మంచి జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు సూర్య నమస్కారాలు చేయించి అమ్మవారి దగ్గర పెన్నులు పెట్టి పూజ చేయించి పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. మీ స్టూడెంట్ అమెరికా నుంచి వచ్చారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం మీ స్టూడెంట్ చూడంగానే? మరి నాకు తెలిసి కన్న బిడ్డల కంటే కూడా నా దగ్గర ట్రైన్ అప్ అయినటువంటి పిల్లలు కనిపిస్తే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఇంకా ఏ వృత్తిలో అయినా సరే, విద్యాపరంగా అయితేనేమి, ఇట్లా కళపరంగానైతేనేమి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే అంతకు మించిన ఆనందం నాకేముండదు. ప్రత్యక్షం నా దగ్గర బాల మేడం కానీ కల్పన కానీ నేర్చుకొని నాకు అసిస్ట్ చేస్తున్నారు. నాకంటే వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందులోనే ఉన్నారు అంటే నాకు అంతకు మించిన గర్వించదగ్గ విషయం మరేముండదు. ఈ పిల్లలందరూ కూడా నా దగ్గర ట్రైన్ అప్ అయిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా అవసరం వచ్చినప్పుడు వచ్చి క్లాస్ తీసుకుంటూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళనంతా చూస్తుంటే నాకు నిజంగా పుత్రికా వాత్సల్యం కలుగుతుంది. ఒక స్త్రీకి అందుకు మించినటువంటి ఆనందం ఇంకోటి ఏమి ఉండదు అనుకుంటాను నేను, నాకు తెలిసి. సో భగవంతుడి దయ వలన నాకు గురు ద్వారా లభించినటువంటి విద్యని
ఇలా అందరికీ చెప్పించి, అలా చెప్పించిన వాళ్ళలో ఇంకా వీళ్ళందరూ కూడా ఆ కళాదీరులోనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే నాకు ఇంకా చాలా అవార్డులు, ఇంకే అవార్డు స్టేజ్ మీద ఇవ్వక్కర్లేదు, ఈ ఒక్క అవార్డే చాలు అని అనిపిస్తుంది. సో ఆల్వేస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ యాక్టర్. సో ఇంకా 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 మంచి పనులు చేయాలి అని చెప్పి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ అమలు చేయాలి అంటే చాలా చాలా దానికి ప్లానింగ్ చేసుకోవాలి. వీలైనంత వరకు చేయాలనే అనుకుంటున్నాం. అంటే మన నెల్లూరు డిస్ట్రిక్ట్ లోనే కాకుండా బయట కూడా దేశం దాటి కూడా మీ ఖ్యాతి ఉందంటే చెన్నై కూడా తీసుకున్నాం. చెన్నైలో 47 మందిని తీసుకెళ్ళాం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దీనికి. అప్పుడు అందరికీ వచ్చింది మా దీంట్లో భరతనాట్యంలో గిన్నీస్ లింకా వరల్డ్ రికార్డ్ 2 కూడా వచ్చింది. సో అది కూడా చాలా గర్వించదగ్గ విషయము. నా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు యుఎస్లో చాలా అక్కడక్కడ చాలా చోట్ల ఉన్నారు, ఆస్ట్రిన్లో చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. దట్టు నా దగ్గర నేర్చుకున్న పిల్లలు హైదరాబాద్లో కూడా ఇన్స్టిట్యూట్స్ రన్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నాకు షేర్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా మేడం? అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. మా మేడంకి నమస్కారాలు, పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మా గురువు గారు నాకు నేర్పించిన విద్యని నలుగురికి పంచాలనే ఉద్దేశంతోనే నేను మేడం దగ్గరే ఉండిపోయాను. మా పిల్లలు మమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటారు. మా మేడం దయవల్లే మేము ఇలా ఉన్నాము. ఈరోజు చిన్నారులకి ప్రధాన అర్చకుల చేత పెన్స్ కూడా ఇప్పించారు. ఎందుకని మేడం అలా చేశారు? మేడం పిల్లలకి మంచి జరగాలంటే దైవకృప ఉండాలా, ముందు గురువు గారు ఆశీర్వాదం ఉంటేనే ఆ కృప కూడా ఫలిస్తుంది. మా గురువు గారు ఆశీర్వాదం ఉంది, దైవకృప ఉంది, అందుకే పిల్లలందరూ ఇక్కడ చేరగలిగారు. నాకు చాలా హ్యాపీగా. మీ పాప కూడా చాలా పర్ఫార్మెన్స్ చేసింది, చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. అది కూడా ఇవన్నీ దొరకడం కూడా మా గురువుగారు గాయత్రి మేడం వల్లే. మేము కల్లో అనుకున్నది నిజంలో జరిగిందంటే అది మా మేడం వల్లే జరుగుతుంది. మా పిల్లలు అందరూ ఇంత పొజిషన్లో ఉండారంటే కూడా ఆ మేడం అంత సిద్ధంగా నేర్పించడం, వాళ్ళు అంత మంచిగా తీసుకెళ్ళటం, ఏదైనా మంచి చెడ్డ అయినా కూడా వాళ్ళ పిల్లల్లాగా అన్ని చెప్పి మంచి ఇది చేయమని చెప్పి చేస్తుంటారు. డ్యాన్స్ ఒకటే కాదు, లైఫ్లో కూడా ఇది మంచిది చెడ్డది అని ప్రతి ఒక్కటి మంచి వేలో ఎలా జరగాలి అని కూడా మంచి చెడ్డ అని కూడా మేడం చెప్తారు. ఇంత దూరం మా పిల్లలు ఎదిగి వస్తుందంటే దానికి కారణం కూడా మా గురువు గాయత్రి మేడం. చాలా ఏం చదువుతున్నారు? బీటెక్. బీటెక్ చేస్తే టైం ఉంటుందా ఈ డాన్స్ నేర్చుకోవాలి? చాలా మేడం. అది కూడా చెప్తున్నాం కదా, ఆ డ్యాన్స్ వల్ల మోస్ట్లీ ఆ అమ్మాయి ఇంతగా చదువును దీన్ని డ్యాన్స్ మెయింటైన్ చేయగలుగుతుందంటే కూడా ఫస్ట్ చిన్నప్పటి నుంచే అది డ్యాన్స్ నేర్చుకుంటున్న వల్ల ఆ సిద్ధ కూడా వస్తుంది. చదువు కూడా బాగా చదువుతుందంటే కూడా డ్యాన్స్ వల్లే. ఆ డ్యాన్స్ వల్లే సగం మెయిన్ ఆ చదువుపై కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. డ్యాన్స్ నేర్చుకుంటూ చదవచ్చు అన్నిటికీ మా పిల్లలు అందరూ దానికి ఎగ్జాంపుల్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనతో గురుకృప కళాక్షేత్ర స్టూడెంట్ అయితే ఓల్డ్ స్టూడెంట్ మనతో ఉన్నారు. వారి అనుభూతిని మనం పంచుకొని ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మీ పేరండి? అంజని వైష్ణవి. మీరు ఎన్ని ఇయర్స్ మేడం దగ్గర నేర్చుకున్నారు? 5 years. 5 years. అంటే ఎక్కడెక్కడ మన నెల్లూరు జిల్లాలోనే పర్ఫామ్ చేశారా, ఇతర రాష్ట్రాల్లో కూడా? నెల్లూరులో, వేరే రాష్ట్రాల్లో, వేరే జిల్లాల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాము. మెమరబుల్ ఉన్నాయి. ఒకటి నాట్యమంజరి టైటిల్ వచ్చింది టౌన్ హాల్లో, అది ఇంకా అదే మెమరబుల్. ఇంకా ఉన్నాయి బాగానే. తిరుపతిలో చేసాము, అర్బన్ హట్లో, ఇంకా అలాంటివి బాగానే ఉన్నాయి. ఒంగోలులో చేసాము మంచి ప్రోగ్రామ్స్. మేడం ఇప్పుడు ఈ నృత్యాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందా మీకు? మిస్సింగ్ అంటే చాలా నేర్పించింది లైఫ్లో. ఒక టీంలో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్, ఇంకా ఇలా ట్రిప్స్ వేయడము, టీచరు, ఇదంతా ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ నేను ఐ థింక్ 15 years అయిపోయింది. నేను ఇప్పుడు యుఎస్లో ఉంటున్నాను. సో అయినా ఇక్కడ రావడానికి రీజన్ ఈ డాన్స్ వల్లనే. నాకు చాలా గుర్తింపు ఇంకా లైఫ్లో చాలా నేర్చుకున్నాం. ఇంకా అంతే, ఇలా ఉండాలి అందరితో అలా. సో ఇది జస్ట్ డాన్స్ ఒకటే కాదు, ఇది చాలా నేర్పిస్తుంది మనకి లైఫ్లో. కాన్ఫిడెన్స్ నేర్పిస్తుంది ఇంకా అలా. మేడం 5 years తర్వాత ఇదే నా ఫస్ట్ గాయత్రి మేడంని చూడడం. ఒకసారి వచ్చాను 7 years బ్యాక్. అది మా అన్న పెళ్లి ముందర వచ్చాము అంతే. దాని తర్వాత ఇప్పుడు 7 years తర్వాత మళ్ళీ మేడం కలవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరిని చూస్తే మీ ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయా?
ఇక్కడ చేశాను నేను చాలా పర్ఫార్మెన్సెస్, ఈ టెంపుల్లోనే చేశాను. ఇప్పుడు వచ్చి చూస్తే మీకు ఎలా అనిపించింది? బాగుంది, స్వీట్ మెమరీస్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు యుఎస్ఏలో ఉన్నారు కదా, మనకి ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అక్కడ చాలా తక్కువ. మీ పిల్లలకు కూడా ఈ డ్యాన్స్ని నేర్పిస్తారా? మా పాపకు నేర్పిద్దామని అనుకుంటున్నాను, నేర్పిస్తాను. అక్కడ యుఎస్లో అయితే మేము, మా హస్బెండ్ మిలిటరీ, సో యుఎస్ మిలిటరీ, సో అక్కడ ఇండియన్ క్రౌడ్ కొంచెం తక్కువ మేము ఉన్న దగ్గర. మేము ఇప్పుడు వెళ్ళే డ్యూటీస్ మారుతూ ఉంటాం స్టేషన్స్, నెక్స్ట్ వెళ్ళే దగ్గర కొంచెం ఇండియన్స్ ఉంటారు, సో అక్కడ మొదలు పెడదాం అనుకుంటున్నాం. అంటే మీరే గురువుగా నేర్పించాలనుకుంటున్నారా అక్కడ వాళ్ళకి? అనుకుంటున్నా. ఓకే మేడం, మీరు మంచి సక్సెస్ సాధించాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చి ఇక్కడ సూర్య నమస్కారాలు చేశారు. మీకు నృత్యంతో పాటు ఇది కూడా నేర్పిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ గురుకృపా కళాక్షేత్రం అలాగే శ్రీ గురుదత్త నిలయం కళాక్షేత్రం నుండి ఈ బృందం నుండి మేము ఈరోజు శివాలయంలో సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా గురువుల ముగ్గురికి కూడా చాలా ధన్యవాదాలు. అలాగే ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రతి సంవత్సరం ఇది చేస్తాం ఇక్కడ ఈ ఆలయంలో. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మా అందరికీ, చేసే ప్రతి పిల్లలకి, ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా మా శరీరానికి కానీ మానసికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కానీ, లేదంటే mentally డిప్రెస్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరికైనా కానీ సూర్య నమస్కారాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగే ప్రతి శరీరంలో ప్రతి అంగుళం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ అన్ని బ్లడ్ ఫ్లో కూడా అన్నీ బాగుంటాయి. అంటే ఎవ్రీడే చేస్తుంటారా సూర్య నమస్కారాలు? ప్రతిరోజు చేస్తాం. మీ క్లాస్తో పాటు ఇది కూడా ఉంటుందా? ఉంటుందా? ఇది చేయడం వల్ల మీకు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుందా? అవునండి, చాలా వరకు మెంటల్లీ డిప్రెస్డ్ వాళ్ళు, మెంటల్లీ స్ట్రెస్డ్ వాళ్ళకి ఇది సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మీకు చదువుకునేటప్పుడు హెల్ప్ అవుతుందా ఇలా చేయడం వల్ల? ఎప్పుడైతే ఈ సూర్య నమస్కారాలు చేయడం, లేదంటే డైలీ లేసి మెడిటేషన్స్ చేయడం, ఇలాంటి యోగాకి సంబంధించినవి ఏమి అయితే మనలో బిల్డ్ చేసుకుంటామో ఆటోమేటికల్లీ వాళ్ళు అన్నిట్లో కూడా సక్సెస్ అవుతారు. ప్రతి చదువులోనే కాదు, ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెల్లూరులో ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా గుర్తుపడతారా పలానా డాన్సర్ కదా అని? ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? పలానా డాన్సర్ అనడం కంటే పలానా ఇన్స్టిట్యూట్ నుంచి, పలానా గురువు గారి నుంచి, పలానా తల్లిదండ్రుల వారి కుమార్తెలు అని అనడం ఇంకా చాలా గర్వకారణం. ఓకే, ఇప్పుడున్న యూత్కి మీరు ఇచ్చే సందేశం? అందరూ ఈ ప్రస్తుతం ఉండే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్కి ఎక్కువ ఇదైపోయినారు, మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయినారు. సో ఈ కళలన్నీ నేర్చుకోవడం వల్ల వాటిని దూరంగా పెట్టడం వల్ల మనకి సైకలాజికల్లీ మనం ఇంప్రూవ్ అవుతాము, బ్రెయిన్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓం మిత్రాయ నమః. భానవే నమః. ఓం ఖగాయ నమః. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.